హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అక్వా వరల్డ్ ఫిషెస్ తెలుగు. ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఏ టైంకి ఫుడ్ వేయాలో, ఫుడ్ ఎంత వేయాలో చెప్తున్నాను. ఫుడ్ ఎక్కువ వేస్తే ఏమవుద్దో, తక్కువ వేస్తే ఏమవుద్దో ఈ వీడియోలో మీకు నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న చిక్లెట్కి ఇందాకే ఫుడ్ వేసాను. 4 పిల్లెట్స్ వేసాను. 4 కంటే ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే వీటికి డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం వీక్గా ఉండడం వల్ల ఫిషెస్ అన్నిటికి ఎక్కువ ఫుడ్ వేస్తే చనిపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అలాగని తక్కువ వేసినా చనిపోతాయి. కరెక్ట్గా 4 పిల్లెట్స్ అలాగే వేస్తే చాలు. ఈ కొరామీస్కి కూడా ఇప్పుడే వేసాను ఫ్రెండ్స్ ఫుడ్. ఏ టైంకి మార్నింగ్, ఇప్పుడు నేను మార్నింగ్ 6కి వేసాను అనుకోండి, ఇప్పుడు ఈవినింగ్ 6కి వేయాలి. మీకు కనపడుతుంది లేదో కానీ ఫ్రెండ్స్ చూడండి, సిక్లెడ్ ఈ ఫుడ్ ప్యాకెట్ తీసి డబ్బాలో వేసాను ఫ్రెండ్స్. ప్యాకెట్ అంతా చూపించను. ఇది ఆప్టిమమ్ కంపెనీ ఫిష్ ఫుడ్ ఫ్రెండ్స్. ఇది ఫ్లవర్ హార్న్స్కి, చిక్లెట్స్కి, వైల్డ్ ఫిష్కి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి కొరామీలు తింటున్నాయి. మీకు క్లారిటీగా చెప్తున్నాను, ఎక్కువ ఫుడ్ వేయకండి ఫ్రెండ్స్. దయచేసి టైం టు టైం వేయండి, లేకపోతే మీ తర్వాత చాలా బాధపడతారు. చాలా ఇష్యూస్ అవుతాయి తర్వాత, మళ్ళీ మీకు చనిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అందుకని ఫ్రెండ్స్, టైం టు టైం ఫుడ్ వేస్తూ ఉండండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కన్ఫామ్గా ఇవ్వండి. అది ఎంత తినగలదో అంతే ఇవ్వండి. బాగా చిన్నపిల్లలు మాత్రం వెళ్ళనివ్వకండి అక్కడికి, ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ ఏమంటే వాళ్ళు తెలియక చాలా ఫుడ్ వేసేస్తారు. అవి తినలేక చనిపోతే చాలా వరకు ఫిష్లు. అందుకని ఫ్రెండ్స్, చిన్నపిల్లలు మాత్రం త్వరగా వెళ్ళనివ్వకండి వాటి దగ్గరికి. మీకు త్వరలోనే బ్రీడింగ్ ఇంకా ఆక్సిజన్ లేకుండా ఏ ఫిష్లు బతుకుతాయో, మీ చిన్న దాంట్లో వేసిన చక్కగా అందంగా పెంచుకోవడానికి ఏ బాగుంటాయో మీకు త్వరలోనే వాటి కోసం వీడియోగా చేస్తాను ఫ్రెండ్స్. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను మీ ధనుష్, అక్వా వరల్డ్ ఫిష్ తెలుగు.